శ్రీరంగంగా పిలువబడే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి తర్వాత అంత విశేషమైనటువంటి రేపు శనివారం జరుగుతోలి ఏకాదశి. ఈ ఏకాదశికి స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్క భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారికి దర్శనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆలయం తరపున నిర్వహించామని, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, క్యూ లైన్లు అన్ని ప్రకడ్బందీగా ఏర్పాటు చేసి శివరాత్రి భక్తుడి వరకు స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షలకు పాత్రలు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథ ఆచార్యులు, స్వామి కమిటీ సభ్యులు మహేష్, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లోపు వచ్చేటట్లు చూడండి, లేట్ చేసేది. నువ్వు ఆమె రేపు పెట్టకాకు, రేపు పెట్టి ఓకే సార్. పట్టుకో యజ్ఞేన యజ్ఞమేనంత దేవా త్వాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యద్ర పూర్వే సహాజ్యాః సంతి దేవాః. రేపు తొలి ఏకాదశి అనేటువంటిది చాలా విశేషమైన ఏకాదశి. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తుంది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విధమైన ఒక విశిష్టత అనేటువంటి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి అనేటువంటి ఏకాదశి యొక్క విశిష్టతని ఈరోజు వివరించుతున్నాము. 50 మంది భక్తులు కూడా ఈ మనమని ఇచ్చే అందరూ కూడా వినవలసిందిగా కోరుచున్నాను. ఈ తొలి ఏకాదశి నుంచి స్వామి శయనావస్థలోకి పోతారు. 4 మాసం చాతుర్మాస వ్రతం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీక మాసం 4 మాసంలో దీక్షలో యతులు సన్యాసులంతా కూడా దీక్షలో ఉండి ఈ 50 మంది యొక్క భక్తులకు కూడా ఈ యొక్క చాతుర్మాస యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఎక్కడికి కదలకుండా వ్రతాన్ని తీసుకుంటూ ఉంటారు. అటు అవకాశం లేనప్పుడు 4 పశ్చిమలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని భగవంతుని ప్రార్థించట చాలా విశేషమైనటువంటిది. ఈ చాతుర్మాస వ్రతంలో ఈ రేపటి నుంచి స్వామి శయనావస్థలోకి పోయి మళ్ళీ క్షీరాబ్ద ద్వాదశి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజు స్వామి నిద్రలోంచి పైకి లేస్తారు. కాబట్టి ఈ 7 మధ్యలో ఇవాళ ఒకటి, అవతల ఏకాదశి ద్వాదశి ఒకటి పోతే ఈ 6 ఏకాదశులు మధ్యలో ఖాళీగా ఉంటుంది కనుక ఈ 6 ఏకాదశులు స్వామి శయనావస్థలో ఉంటారు కనుక రేపటి నుంచి స్వామిని పరిపూర్ణముగా దర్శనం చేసుకుని వారి యొక్క అనుగ్రహం పొంది కరుణా కటాక్షములతోటి ఉన్నాను. నమస్కారం. ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి తర్వాత తొలి ఏకాదశి అనేది అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా మా ధర్మకర్తల మండలి మరియు మా అర్చకులందరితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం జరిగే విధంగా క్యూ లైన్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగింది విష్ణుమూర్తికి. ఈ స్వామివారిని ఈ ఏకాదశి సందర్భంగా దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి కృపాపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మీ అందరికీ తెలుసు, జిల్లాలోనే ఇండియాలోనే 2వ శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచి పెన్నా నదీ తీరాన ఈ యొక్క రంగనాథ స్వామి టెంపుల్ ఉండడము, అదేవిధంగా ఈరోజు తొలి ఏకాదశి, ఈరోజు నుంచి రేపు సాయంత్రం దాకా తొలి ఏకాదశి ఉంది. అదేవిధంగా బంగారు గరుడ సేవ కార్యక్రమం కూడా స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది. తర్వాత ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకనంటే ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో
లక్షలాది మంది భక్తులు వచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటే మనం చేసిన ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వైకుంఠవాసుడైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా ఈఓ గారు, మా ప్రధాన అర్చకులు జగేశ్వరం గారు చెప్పినట్టు మా బోర్డు మెంబర్లు అందరం కూడా చెప్తా ఉన్నాము. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కీలైన్లు, తర్వాత పోతే ఉచిత ప్రసాదాలు, అదేవిధంగా మామూలుగా ఇక్కడ వచ్చేసి విశేష పూజలు 108 బిందెలతోటి పాలాభిషేకం రేపు ఉదయాన్నే స్వామివారికి జరుగుద్ది.